హాయ్ అండి. ఆనపకాయ పులుసు పెట్టుకుందాం వచ్చేయండి. ముందుగా ముక్కలను మాత్రం రౌండ్గా కట్ చేసి డీప్ ఫ్రై చేయండి బాగా. అటు ఇటు కలిపి డీప్ ఫ్రై చేసేయండి. చేసేసిన తర్వాత తాలింపు పెట్టుకుందాము. ముందర ఆయిల్ పెట్టేసుకొని పోపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి వేసేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కరివేపాకు వేసి కొంచెం సేపు వేగనివ్వండి. వేగిన తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆనపకాయ ముక్కలు అవి వేసేయండి. వేసి కొంచెం గల్లుప్పు పసుపు కారం వేసి కాసేపు మళ్ళీ వేగనివ్వండి. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి చింతపండు పులుసు పోసేయండి. పోసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బెల్లం ముక్క ఇవన్నీ వేయండి. బెల్లం ముక్క వేస్తే ఏంటంటే పులుపు విరిగిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కూర. మనం అసలుకే మాంసం కూర కూడా పనికిరాదండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మామూలుగా కాకుండా ఇలా చేయండి ఒకసారి. ఎంత బాగుంటుందో మీరే చూడండి. అసలు చికెను మటను అలాంటివి కూడా పని చేయవన్నమాట. అంత టేస్టీగా వస్తుంది. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఒకటి పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను మీకు ఇంకా ఎన్నో చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. అసలు మీరు ఒక్కసారి తింటే మాత్రం వదిలిపెట్టరు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. మా పిల్లలు కూడా మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారండి. ఓకేనా, బాయ్ అండి.